నిమీలిత నేత్రద్వయం, శ్రవణంతో దృశ్యం, వీణులతో వీక్షణం, వసంతవల్లరితో సుసాధ్యం. వసంతవల్లరికి స్వాగతం. ఈనాటి వసంతవల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత స్వర్గీయ జీడిగుంట రామచంద్రమూర్తి గారు రచించిన కథ కళ్ళు వింటారు. నిద్రగన్నేరు చెట్టు కింద నిలబడి సిటీ బస్ కోసం ఎదురు చూస్తున్న సీతాపతి మరోసారి టైం చూసుకున్నాడు. 5:20. అప్పుడే తానక్కడికొచ్చి పావుగంట అయింది. ఇంకా బస్సు రాలేదు. వర్షం ఎక్కువవుతుందని తెలిసి కూడా గొడుగు తెచ్చుకొనకపోవడం మూర్ఖత్వం అని తనను తానే తిట్టుకున్నాడు. పొద్దున్న ఆఫీస్కి బయలుదేరినప్పుడు బాగా మబ్బు పట్టింది. మధ్యాహ్నానికి తుప్పర ప్రారంభమైంది. బంగాళాఖాతంలో వాయుగుండంట. ఒకటే ఈదురుగాలి వీస్తోంది. బస్సు ఇంకా రావడం లేదు. అసలు ఇవాళ ఆఫీస్కి రాకుండా ఉండాల్సింది అనుకున్నాడు. అయినా రమ్మని తననెవరూ బలవంతం చేయలేదు. ఆ మధ్య 4 రోజులు పనుండి ఆఫీస్కి సెలవు పెట్టాడు. దాంతో ఫైల్స్ చాలా పెండింగ్లో ఉండిపోయాయి. ఆదివారం అయితే ప్రశాంతంగా కూర్చుని పనంతా పూర్తి చేసుకోవచ్చునని అనుకుని వచ్చాడు. వచ్చినందుకు గొడుగైనా తెచ్చుకోవాల్సింది. పాడు వాన ఎక్కువ అవుతోంది. విసుక్కున్నాడు సీతాపతి. బస్సు వచ్చే జాడ కనిపించడం లేదు. వస్తుందో రాదో. అసలే ఈ రూట్లో బస్సులు తక్కువ. వాతావరణం ఇలా ఉంటే ఇంకేం వస్తుంది? వచ్చినా తనొక్కడి కోసం ఆగుతుందో లేదో ఆలోచిస్తున్నాడు. కనుచూపు మేరలో జనసంచారం కనిపించడం లేదు. తనకు కొంచెం దూరంలో అదే చెట్టు కింద ఒక ముసలి తాత నిలబడి ఉన్నాడు. కళ్ళు లేని కబోది, ఒంటి మీద చినిగిపోయిన మాసిన గుడ్డలు, చేతిలో ఊతకర్ర, పొడవైన చింపిరి గడ్డం, మెడలో పగడాల దండ. చలిగాలికి వణుకుతున్నాడు. దిక్కుమాలిన వర్షం ఎక్కువైపోతోంది. తనలో తాను గొణుక్కుంటున్న తాత వైపు చూశాడు సీతాపతి. గుడ్డివాళ్లను ఎప్పుడు చూసినా చిన్నతనంలో జరిగిన ఆ సంఘటన గుర్తుకొచ్చి అతని మనసు చిరాకు పెడుతుంది. సరిగ్గా 20 ఏళ్ల క్రితం. అప్పుడు తనకు 10 ఏళ్ళు. వీరభద్ర టాకీస్లో అగ్గిరాముడు సినిమా ఆడుతుంటే అమ్మ దగ్గర పేచీ పెట్టి ₹1 సంపాదించి సినిమాకి వెళ్ళాడు తను. హాల్ దగ్గరకు చేరుకునేసరికి బుకింగ్ క్లోజ్ అయిపోయింది. ఆ పక్కనే ఎవరో బ్లాక్లో టిక్కెట్లు అమ్ముతున్నారు. ₹1 టిక్కెట్టు ₹1.50. తన దగ్గర అంతా కలిపి ₹1.15 ఉంది. సినిమా ఎలా అయినా చూడాలంటే ఇంకో పావలా కావాలి. ఏం చేయాలో తోచలేదు. అప్పు అడుగుదామంటే స్నేహితులెవ్వరూ కనిపించలేదు. నిస్సహాయంగా వెనుదిరిగాడు. సరిగ్గా అప్పుడు సినిమా హాల్ గేటు దగ్గర గోనెపట్టా పరుచుకుని అడుక్కుంటూ కూర్చున్న ఒక గుడ్డివాడు తనకు కనిపించాడు. అక్కడున్న మెర్క్యూరీ దీపం వెలుగులో గోనెపట్టా మీదనున్న చిల్లర డబ్బులు థళథళా మెరుస్తున్నాయి. వాటిని చూడగానే తనకు పాడు ఆలోచన పుట్టింది. దాన్ని ఆచరణలో పెట్టడానికి క్షణం ఆలస్యం చేయలేదు. తాతా, ఇందులో పావలా బిళ్ళ వేసి చిల్లర తీసుకుంటాను అన్నాడు. అలాగే బాబు, తీసుకో. ఈ గుడ్డోడికి చేసే దానం ఉత్తినే పోదులే బాబో. ఆ దేవుడు నిన్ను చల్లగా చూస్తాడో. బిడ్డ పాపాలతో నువ్వు సుఖపడతావు బాబో. తీసుకో, చిల్లర తీసుకో బాబో అన్నాడు తాత. అంతే. తాతకి తానేమీ వెయ్యకుండానే ఆ గోనె పట్టాపై ఉన్న 4 అణాలు తీసుకుని సినిమా హాల్లోకి పరిగెత్తాడు. అప్పుడు తనకు 10 ఏళ్ళు. అప్పట్నుంచి గుడ్డివాళ్ళు ఎక్కడైనా అడుక్కుంటూ కనిపిస్తే ఆ సంఘటనే గుర్తుకొచ్చి మనసు కలవరపెడుతూ ఉంటుంది. ఇప్పుడు అందుకే అన్యమనస్కుడయ్యాడు సీతాపతి. మళ్ళీ మరోసారి టైం చూసుకున్నాడు. 5:30. వానా గాలి మరింత ఎక్కువయ్యాయి. ఆ గాలికి పూనకం వచ్చిన మనిషిలా చెట్టు కొమ్మలు ఊగుతున్నాయి. దట్టంగా అల్లుకున్న ఆ చెట్టు కొమ్మల మధ్య నుంచి పెద్ద పెద్ద వర్షం చినుకులు పడుతున్నాయి. గుడ్డి తాత మళ్ళీ ఏదో అంటున్నాడు. ఏడిగా ఎంత టీ పడితే గాని వణుకు తగ్గేలాగా లేదు. ఈ చుట్టుపక్కల టీ దుకాణం ఏదన్నా ఉందేమో. ఎవరన్నా ధర్మాత్ముడు సాయం చేస్తే బాగుండు బాబో. ఈ పక్కన ఎవరు లేరా బాబో. సచ్చి మీ కడుపును పుడతానయ్యా. అంత చిరాకులోనూ సీతాపతికి నవ్వొచ్చింది. చచ్చిపోయిన తర్వాత సాయం చేసిన వాళ్ళ కడుపును పుట్టడం ఎందుకో. పుడితే మళ్ళీ గుడ్డివాడిగానే పుడతాడా ఏమో. పూజ కొద్దీ పురుషుడు, దానం కొద్దీ బిడ్డలు అంటారు. క్రితం జన్మలో మంచి పూజలు చేయకపోతే ఈ జన్మలో మన్మథరావులా దుర్మార్గుడైన మొగుడొస్తాడు కాబోలు. మన్మథరావు తనింటి పక్కనే కాపురం ఉంటాడు.
ఏదో ప్రైవేట్ కంపెనీలో గుమాస్తాగా పనిచేస్తున్నాడు. ప్రతిరోజు రాత్రి తాగొస్తాడు. 2 రోజులకోసారైనా వాళ్ళ ఆవిడ్ని ఎందుకో అందుకు చితక్కొడతాడు. వరలక్ష్మి మాత్రం క్రితం జన్మలో మంచి పూజలే చేసుంటుంది. అందుకే ఆవిడికి తాను భర్తగా దొరికాడు. వరలక్ష్మిని తానెంతో ప్రేమిస్తున్నాడు. ఎటొచ్చి గత జన్మలో వరలక్ష్మి దాన ధర్మాలు సరిగ్గా చేసుండదు. అందుకే పెళ్ళైన 8 ఏళ్ల వరకు తమకు పిల్లలు పుట్టలేదు. ఈ 8 ఏళ్లలోనూ తను వరలక్ష్మి కలిసి మొక్కని మొక్కులేదు. చూడని దేవుడు లేడు. మొత్తానికి తమ పూజలు ఫలించాయి. ఇంతకాలానికైనా తమ కల ఫలించబోతోంది. రేపో మాపో తమ ఇంట పసిపాప బోసి నవ్వులు వికసించబోతున్నాయి. తమ జీవితాలకు పరిపూర్ణత లభించబోతోంది. ఇంటి దగ్గర వరలక్ష్మి ఎలా ఉందో! ఈ గాలి వాన లేకపోతే, సిటీ బస్సు సమయానికి వచ్చుంటే ఈ పాటికి ఇంటికి చేరుకుని వేడివేడిగా పకోడీలు తిని ఆపై హార్లిక్సో బోర్నవిటాయో తాగుతూ ఉండేవాడు. మామూలు రోజుల్లో అయితే తన ఆఫీస్ నుంచి ఇంటికి చేరుకునేసరికి వరలక్ష్మి కాఫీ తయారు చేసి ఫ్లాస్క్లో పోసి ఉంచేది. కానీ 10 రోజుల నుంచి వరలక్ష్మిని తాను మంచం దిగనివ్వడం లేదు. అసలు 7వ నెల వచ్చినప్పుడే వరలక్ష్మిని పుట్టింటికి పంపించమని తన అత్తగారు ఉత్తరం రాసింది. తాను జవాబు రాయలేదు. మొదటి పురుడు పుట్టింట్లో పోయడం లోకాచారం అని మనిషి చేత మళ్లీ కబురు పంపించింది ఆవిడ. అయినా తాను ఒప్పుకోలేదు. వరలక్ష్మిని వదిలిపెట్టి తాను ఉండలేడు. అదీ కాక అక్కడ పల్లెటూళ్ళలో అర్ధరాత్రి అపరాత్రి అవసరమైతే డాక్టర్ కూడా దొరకడు. స్త్రీకి ప్రసవం మరో జన్మ లాంటిది అంటారు. అందుకే తను ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నాడు వరలక్ష్మి విషయంలో. పొద్దున్న రాత్రి పాలు, మధ్యలో 2 సార్లు బత్తాయి రసం, యాపిల్ పళ్ళు, అరటిపళ్ళు అన్నీ వేళ ప్రకారం అందేలా ఏర్పాటు చేశాడు. రోజు విడిచి రోజు లేడీ డాక్టర్ చేత పరీక్ష చేయిస్తున్నాడు. ఇంట్లో వంట పని చూడ్డానికి తన తల్లిని కూడా తీసుకొచ్చాడు. నిజంగా క్రితం జన్మలో వరలక్ష్మి మంచి పూజలే చేసుకుని ఉంటుంది. ఇప్పుడు కూడా ప్రతిరోజు భగవద్గీత, భారతం చదువుతోంది. తమకు తప్పకుండా మగపిల్లాడే పుడతాడు. ఆడపిల్లైనా తమకు ఇష్టమే. అసలు పిల్లలే పుట్టరేమో అని ఎంతో కాలం భయపడ్డాడు. అలాంటిది ఇప్పుడు ఆడపిల్ల పుడితేనే మరోసారి మగపిల్లాడు పుట్టకపోతాడా? కానీ వరలక్ష్మి మగపిల్లాడు కావాలనే కోరుకుంటోంది. ఈ 9 నెలల నుంచి తాను చదివిన నవలల్లో అందంగా కనిపించిన మగపేర్లన్నీ ఒక డైరీలో రాసుకుంది. మగపిల్లాడు పుడితే అందులోంచి మంచి పేరుని ఎన్నుకుని వాడికి పెడుతుందట. వరలక్ష్మి ఇప్పుడు ఏం చేస్తోందో? ఆలోచనలు వరలక్ష్మి మీదకు మళ్ళేసరికి సీతాపతిలో అసహనం మరింత పెట్టిరేగిపోయింది. రాని బస్సుని, కనిపించని ఆర్టీసీ వాళ్ళని కసిగా తిట్టుకున్నాడు మనసులో. అప్రయత్నంగానే మళ్ళీ టైం చూసుకున్నాడు. 5:50. చీచే, ఇప్పుడే గంట కావస్తోంది తానక్కడికొచ్చి. అంటే 60 నిమిషాలు, 3600 క్షణాలు. జీవితంలో ఏది పోయినా మళ్ళీ సంపాదించుకోవచ్చు. కానీ కాలం విలువైనది. పోయిన క్షణం మరి తిరిగి రాదు. వర్షం వెలిసేలా లేదు. గాలి మరీ ఎక్కువైంది. ముసలి తాత ఏదో అంటున్నాడు. బాబూ, గుడ్డోడిని బాబు, వరసంలో తడిసిపోతున్నా బాబు. దగ్గరలో ఏడన్న టీ దుకాణం ఉంటే చేర్చండి బాబు నన్ను, ధర్మపెబువులు. వినిపించుకోలేదు సీతాపతి. బస్సు కోసం రోడ్డు చివరకు చూశాడు. శ్మశానంలా నిశ్శబ్దంగా నిర్మానుష్యంగా ఉంది. కానీ ఆ చిట్ట చివర దూరంగా శ్మశానంలో గోరీలా చిన్న పాక. శవం పూర్తిగా కాలిపోయిన తర్వాత చితిపై నుంచి ఇంకా పొగలొస్తున్నట్టు పాక మీద నుంచి తెల్లటి పొగలు లేచి గాలివానలో కలిసిపోతున్నాయి. బహుశా అది టీ దుకాణమే అయ్యుండాలి. వేడివేడిగా టీ తాగితే? అవును, టీ తాగాలి. ఈ వాన ఎప్పుడు తగ్గుతుందో ఏమో. అంతవరకు ఎలాగా బస్సులు రావు. ఈలోగా అక్కడికి వెడితే వేడివేడిగా టీ తాగి ఓ సిగరెట్ వెలిగించుకోవచ్చు. వెచ్చగా ఉంటుంది. ఆ ఊహ రాగానే కాళ్లలోకి బలం పుంజుకొచ్చింది. జేబు రుమాలు తీసుకుని తలపై వేసుకుని ఎగిరిపోకుండా దాన్ని ఎడంచేత్తో అదిమి పట్టుకుని అటువైపు పరిగెత్తాడు. పాకలో వెచ్చగా ఉంది. అయ్యర్ ఇచ్చిన టీ స్ట్రాంగ్గా ఉంది. వరలక్ష్మి బాన్విటా తాగిందో లేదో. టైం ఎంత అయి ఉండదు సార్? అయ్యర్ అడిగాడు. 6. వాచి చూసి టైం చెప్పాడు సీతాపతి. ఈ వర్షం ఇంక తగ్గేలాగా లేదో, గాజు గ్లాసుల్ని కడుగుతూ అన్నాడు అయ్యర్. అంతలోనే ఏదో శబ్దం, మిన్ను విరిగి మీద పడిన శబ్దం. తన పక్కనే భూకంపం వచ్చినట్టు అదిరిపడ్డాడు సీతాపతి. సార్! అయ్యర్ కేకపెట్టాడు. అటు చూడండి సార్! చూపించాడు. దూరంగా తానంతకుముందు ఏ చెట్టు కింద నిలబడ్డాడో
అదే చెట్టు ఒకవైపు నేలకు ఒరిగింది. అంత వర్షంలోనూ అక్కడ చిన్న మంట కనిపించింది. పిడుగు పడింది సార్, కంగారుగా అన్నాడు అయ్యర్. ఒక్కసారిగా నరాలలో రక్త ప్రసారం ఆగిపోయినట్టు అనిపించింది సీతాపతికి. తాను అక్కడే ఉండుంటే ఎలా ఉంటాడు? క్రితం జన్మలో వరలక్ష్మి మంచి పూజలు చేసుకుంది, అందుకే దేవుడు తనను అక్కడి నుంచి తరిమేశాడు అన్నట్టు తాతేమయ్యాడు? ఆత్రంగా అటు చూశాడు. మళ్ళీ సరిగ్గా అంతకుముందు అక్కడే తాత నిలబడ్డాడు. కొంపదీసి తాత? ఆ ఆలోచన వచ్చేసరికి ఉలిక్కి పడ్డాడు సీతాపతి. క్షణం కూడా ఆలస్యం చేయకుండా అటువైపు పరిగెత్తాడు. అక్కడి దృశ్యాన్ని చూసిన సీతాపతి చెలించిపోయాడు. చెట్టు కొమ్మల క్రింద తాత శవం భయోత్పాతాన్ని కలిగిస్తోంది. అతని ముఖం మంటల్లో కాలిపోయి నల్లగా మాడిపోయింది. మెడలో దండ తెగిపోయి ఎర్రటి పగడాలన్నీ నేల మీద చెల్లా చెదురై నిగనిగా మెరుస్తున్నాయి. మరుక్షణంలో జరిగే మారణహోమం ఎలా ఉంటుందో మనిషి తెలుసుకోలేడు. సూర్యచంద్రులు ప్రకృతికి కాపలా కాస్తున్నట్టే ప్రాణము మృత్యువు మనిషికి కాపు కాస్తూ ఉంటాయి కాబోలు. వెన్నెల చల్లదనంలో ప్రాణానికి హాయిగా ఉన్నట్టు మృత్యువు కౌగిట్లో మనిషికి సేద తీరుతుంది. గూటి లోపల రామచిలుకల ఒకటి లోపల పదిలంగా ఉంటే భయపెట్టే రాక్షసిలా మరొకటి వెన్నంటి వెనుకనే ఉంటుంది. పంజరంలోంచి ప్రాణం ఎగిరిపోగానే పొంచి ఉన్న మృత్యు మనిషిని ఆబగా ఆక్రమించుకుంటుంది. వేడి సూర్యుడు అస్తమించి చలువ చంద్రుడు ప్రకృతిని జయించినట్టు కొన్నేళ్లకు సరిపడ ఆశలను గుండెలో పెంచుకునే మనిషి మరు నిమిషం ఏం జరుగుతుందో ఎందుకు ఆలోచించలేకపోతున్నాడో పాపం. ఆ చలిలో వణికిపోతూ వేడివేడిగా టీ తాగాలని తాతయ్య ఎంత ఆశపడ్డాడో. తాతని తన వెంట టీ దుకాణానికి తీసుకుని వెళ్ళుంటే అతను బ్రతికేవాడు, తప్పకుండా బ్రతికేవాడు. తను చాలా పొరపాటు చేశాడు, కాదు పాపం చేశాడు. మానవత్వాన్ని మర్చిపోయాడు. ఏమో, ఎందుకలా అనుకోవాలి? శివుని ఆజ్ఞ లేనిదే చేమైనా కుట్టదు. అతనికి ఆ రకమైన చావు రాసుంది. అందుకే అతన్ని అక్కడి నుంచి తీసుకెళ్లమని ఆ దేవుడు నన్ను ప్రేరేపించలేదు. తాతకు పెళ్ళాం ఉందో లేదో, ఉంటే క్రితం జన్మలో ఆమె మంచి పూజలు చేసి ఉండదు. ఆలోచిస్తున్న కొద్దీ సీతాపతి బుర్ర వేడెక్కిపోతోంది. మనసునంతా అసంతృప్తి, ఆవేదన, ఆరాటం ఆక్రమించుకుంటున్నాయి. ఎట్నుంచి ఆలోచిస్తున్నా చివరకు అవన్నీ ఎదురు తిరిగి తననే వేలెత్తి చూపిస్తున్నట్టు, సమాధానం చెప్పమని సూటిగా తననే ప్రశ్నిస్తున్నట్టు అనిపిస్తోంది. తాత మరణానికి కారణం తనా? కేవలం తనేనా? 20 ఏళ్ల క్రితం తన వల్ల ఒక గుడ్డివాడు మోసపోయాడు. ఇప్పుడు తన వల్ల మరో గుడ్డివాడు మరణించాడు. ఇలా ఎందుకు జరుగుతుందో అన్నట్టు అప్పుడు ఆ సంఘటన 6 గంటలకే జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఈ దారుణం కూడా సరిగ్గా 6 గంటలకే జరిగింది. మళ్ళా టైం చూసుకున్నాడు సీతాపతి. 6:20. అప్పటికి వాన కొంచెం తగ్గుముఖం పట్టింది. సీతాపతికి కర్తవ్యం గుర్తుకొచ్చింది. మళ్ళీ టీ దుకాణానికి వెళ్ళి అయ్యర్కి విషయం చెప్పి పోలీస్ స్టేషన్కి, మున్సిపాలిటీకి మనుషుల్ని పంపించాడు. 7 అయ్యేసరికి పోలీసులు వచ్చారు, మున్సిపాలిటీ మనుషులు వచ్చారు. గవర్నమెంట్ ఆసుపత్రి నుంచి అంబులెన్స్ కూడా వచ్చింది. ఆసుపత్రిలో పోస్టుమార్టం పూర్తయ్యేసరికి 9 అయింది. ఈలోగా పోలీసులు అతని వివరాలు సేకరించుకొచ్చారు. తాత పేరు శివయ్య, వృత్తి అడుక్కోవడం, నివాసం పొట్టిమీద, భార్య పిల్లలు లేని అనాథ. శవాన్ని మున్సిపాలిటీ వాళ్ళు తీసుకుపోయారు. అలసిన శరీరంతో, వికలమైన మనస్సుతో సీతాపతి ఇంటికి చేరుకునేసరికి 11 అయింది. వచ్చావురా సీత, ఇంత పొద్దుపోయిందేవిరా? అక్కడే నిలబడు, కాస్తంత పంచదార నోట్లో వేస్తాను. లోపలికి అడుగుపెట్టిన సీతాపతిని గుమ్మంలోనే నిలబెట్టి పంచదార కోసం వంటింట్లోకి నడిచింది అతని తల్లి. ఆవిడ మాటలు, ప్రవర్తన ఆశ్చర్యాన్ని కలిగించాయి సీతాపతికి. అంటే తన భార్య వరలక్ష్మి ప్రసవించిందా అనుకుంటూ ఉండగానే అతని తల్లి తిరిగొచ్చింది. చేతిలో పంచదార అతని నోట్లో పోసి, వరం ప్రసవించిందిరా, మగపిల్లాడు, దబ్బపాండులా ఉన్నాడు. సాయంత్రం నొప్పులంటేనూ లేడీ డాక్టర్ని పిలుచుకొచ్చాను. దేవుడి దయ వల్ల అంతా సవ్యంగానే జరిగిపోయింది. సరిగ్గా 6ంటికి పురుడొచ్చింది. భరణీ నక్షత్రం, చాలా బాగుంది.
అసలు భరణి నక్షత్రాన పుడితే ధరణి ఏల్తారట. కాళ్ళు కడుక్కోరా, పిల్లాణ్ణి చూద్దువుగాని అంటూ ఉత్సాహంగా చెప్పుకుపోతోందావిడ. కాని అవన్నీ వినిపించలేదు సీతాపతికి. పురుడు ఎన్నింటికొచ్చిందన్నావు? కంగారుగా అడిగాడు తల్లిని. సరిగ్గా 6 అయితే శివయ్యే మనింట్లో పుట్టాడన్నమాట. మరి శివయ్యకి కళ్ళున్నాయా అని ఆత్రంగా ప్రశ్నిస్తూ పురిటి గది వైపు నడిచాడు సీతాపతి. వసంత వల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత స్వర్గీయ జీడిగుంట రామచంద్రమూర్తి గారు రచించిన కథ కళ్ళు విన్నారు. ఈ కథ 1981 జూన్ ఆంధ్రప్రభ వారపత్రికలో ప్రచురితమైంది. వసంత వల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అందుకే లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని, వసంత వల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంతలక్ష్మి అయ్యగారికి సెలవు మరి. థ్యాంక్ యూ. వసంత వల్లరి మిత్రులు, శ్రేయోభిలాషులు, వీక్షకులు, శ్రోతలు అందరికీ ఒక విజ్ఞప్తి. గతంలో లాగానే ఎప్పటికప్పుడు నా కథలను విని స్పందన తెలియచేయమని కోరుతూ, నేను చదివిన కథ మీకు బాగా నచ్చినట్టయితే తప్పకుండా హైప్ ఆప్షన్ నొక్కి నన్ను ప్రోత్సహిస్తారు కదూ.